ఇంతవరకు బుడ్డా రాజశేఖర రెడ్డి మీద ఒక కేసు లేదు. పోయినసారి కూడా ఎమ్మెల్యేగా ఉన్నా నేను. మేమంతా శాసనసభ్యులు ఉండి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నాం. 1500 కోట్ల రూపాయలు పోయినసారి నేను ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన నియోజకవర్గంలో దరిద్రుడా శ్రీశైలం నియోజకవర్గానికి నువ్వు ముఖ్యమంత్రి ఉండగా మీ చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే ఉండగా ఎన్ని రూపాయలు ఇచ్చావో చెప్పు, ఎంత ఇచ్చావో చెప్పు, అది మాట్లాడదాం, అవి చర్చ చేద్దాం. నాకు ఫరూక్ గారు చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం మీద చర్చ చేద్దాం. భయపడే అసెంబ్లీకి రాకుండా పారిపోయినవి నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావు అబ్బా ఈరోజు. మళ్ళీ ఈయనకు స్పెషల్ కేటగిరీ సబ్జెక్ట్ ఇది కావాలంట, సెక్యూరిటీ కావాలంట, ప్రతిపక్ష హోదా కావాలంట. ఇదంతా చిన్నపిల్లలు ఆడుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డికి. మాకు కూడా పెద్ద సమస్య ఇది. చట్టం ఉంది, కాన్స్టిట్యూషన్లో ఏముంటే జరుగుతుంది, కానీ నాకు ఇదే కావాలంటాడు. పాప ఏం చేస్తాం చెప్పు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా పాపం నవ్వుకుంటుంటాడు. అర్థం కాక ఏం చేయాలి స్వామి ఈ పిల్లోని. ప్రతిపక్ష మూర్ఖుడు అనుకాలనా, తెలియలేదు అనుకాలనా, లేకపోతే ఇంకోటి అనుకాలనా, తెలియదు అనుకాలనా, వీళ్ళంతా చేసేటివి ఏంటంటే ఇంక దుర్మార్గాలు చేస్తూ పాపం అంత బాధపడుతూ వచ్చినాడు కదా జగన్మోహన్ రెడ్డి. పాపం దూరం చాలా ప్రయాణం చేసి చాలా దూరం వచ్చినాడు. ఇందాక మా వాళ్ళు కూడా అడిగినారు. చక్రపాణి రెడ్డి ఏదైతే నంద్యాలలో ఆయన పెద్ద ఒక 100 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, అవునా, ఫ్లాట్లు వేస్తున్నాడు. అడ్డంగా అంటే 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కేసు కెనాల్, బ్రిటిష్ వాడు కట్టినది కేసు కెనాల్ను, అవునా, తీసి డైవర్ట్ చేసి ఆయన దాంట్లోంచి లేకుండా చేసి పక్కకు తగిలిస్తే జగన్మోహన్ కనపడలే. నేషనల్ హైవేస్ అవునా, NHAS రోడ్లు పోతా ఉంటే అది ఎక్కడో అలైన్మెంట్ చేస్తే స్ట్రైట్ లైన్స్ వేస్తారు, అవన్నీ కూడా తీసేసి ఆయన పక్కన ప్లాట్ల పక్కన వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కనపడలే. ఇదే వ్యాపారంలో ఒక దళిత అమ్మాయి, వాళ్ళు ఎక్కడ రాజమండ్రి సైడ్ వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారు. ఏది ఒక సెక్యూరిటీ గార్డ్ గారు ఇంకోటి ఆ సైట్ చూసుకోవడానికి. ఆ అమ్మాయిని ఆ సైట్లో రేప్ చేసి చంపేస్తే ఇంతవరకు ఆ ఫైల్ కనపడ్డంలే. ఇప్పుడు మా ప్రభుత్వం వస్తుంది బిడ్డ పీకుతాం ఇవన్నీ, నేను గతంలో కూడా చెప్తా ఉన్నా. మళ్ళీ ఆ అమ్మాయి కనపడటం లేదా, వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించలేదే. ఇక్కడే మన పక్కన కూర్చుంది ఫాతిమా పాప, చూడండి ఒకసారి. బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామం. ఈ అమ్మాయిని ఈ దుర్మార్గులు చక్రపాణి రెడ్డి మనుషులు ఆ పాపను అన్యాయం చేసి భయపించి బెదిరించి ఆ పాపను అనుభవించి, అవునా, చేస్తే ఆ పాప కేసు పెడితే ఇప్పటి వరకు లేదు, యాక్షన్ లేదు. ఏం జగన్మోహన్ రెడ్డి నీకు కనపడడం లేదా, కనపడడం లేదా? ఎందుకు వాళ్ళని పరామర్శించలే నువ్వు? ఎవరు వీళ్ళు, ఎవరు వీళ్ళు? మీ ఎమ్మెల్యేలు మీ మనుషుల వల్ల, వాళ్ళ అరాచకాల వల్ల అన్యాయాలు అయిపోతే మళ్ళీ నువ్వెందుకు పరామర్శించాలని నీ కళ్ళకు కనపడలేదా వీళ్ళు? ఎక్కడ పోయినారు? ఈరోజు ఎక్కడో ఏదో వాళ్ళకున్న ఘటనలు జరిగితే అవన్నీ మా పార్టీకి రుద్దుతావా? లోకేష్ బాబు గారు రెడ్ బుక్ పెట్టాడు, రెడ్ బుక్ ఓపెన్ చేశారు. వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గర కూడా రెడ్ బుక్లు ఉన్నాయి, అందరినీ తీసి దుర్మార్గాలు చేసి చంపుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. దరిద్రాన్ని కళ్ళకు కనపడలేదు. ఇది డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద, నడి రోడ్డు మీద పోలీసులను పెట్టి చేతులు వెనక్కి ఇడిసి కట్టి తీసుకుపోయి నువ్వు జైలు లేసి పిచ్చి పట్టేటట్టు చేసి పిచ్చి ఆసుపత్రులు చేసి చనిపోయేంత వరకు కూడా టార్చర్ చేసినవే. ఎప్పుడన్నా పోయి నువ్వు పరామర్శించిన ఆ కుటుంబాన్ని? మీ ఎమ్మెల్సీ పార్సల్ ఇచ్చినాడు డ్రైవర్ను, దళితుడు, కనపడలేదా? పోయి పరామర్శించినావా? మళ్ళీ ఈరోజు ఈ ఘటన కారణము, ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. ఈ ఘటన కారణము మీ ఎవరైతే ఈరోజు నీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడినాడు ఒక వ్యక్తి, నారపురెడ్డి అని, బాగా గడ్డ మీద ప్రభు పెట్టాడు, పెద్ద సన్యాసివాదులు ఉంటాడు, ఏదో పెద్ద ఏమి కొట్టవి సన్యాసి పాపము అన్నీ వరుసపెట్టి ప్రజలకే సేవ చేస్తున్నాడు అన్నట్టు ఉంటాడు వాడిని భూమి చూసే, అవునా? అతను 1 ఎకరా 47 సెంట్లు భూమి ఆక్రమించుకొని, ఎవరిది? ఎస్సీలది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు కదా, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని. చంపినంతా నువ్వు ఎస్సీలను బీసీలను. ఇందాకనే జనార్దన్ రెడ్డి గారు పోయిన నీ 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది ఎస్సీలను చంపినావు, ఎంతమంది బీసీలను చంపినావు, ఎవరిని చంపినావు క్లియర్గా పిక్చర్ ఉంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా
దౌర్జన్యంగా ఎస్సీల భూమి ఆక్యుపై చేసుకుని నారపరెడ్డి ఉన్నాడు. దీని మీద